రాజు ఎవరైనా రాజులు వెళ్ళి యాజకులని అడిగి తెలుసుకోవాలి. ఏం చేశాడు దావీదు అంటే అహీతోపేలు యొక్క ఆలోచనను బట్టి ముందుకు సాగేవాడట రాజైన తర్వాత. కాబట్టి ఎంత పెద్ద సమస్య వచ్చింది చూడండి. ఈ అహీతోపేలు దేవుడా అండి? మనిషి కదా, ఇటుంటే ఇటుంటాడు, అటుంటే అటుంటాడు. తలంపులు మారిపోతాయి మనుషులై, కానీ దేవుడు ఏకరీతిగా ఉండే దేవుడు. మనుషుల యొక్క ఆలోచనలు అస్సలికి అనుసరించొద్దు అని దీని ద్వారా మనకు పాఠం నేర్పిస్తున్నాడు దేవుడు. చిన్న మిస్టేక్ చేశాడు. అహీతోపేలు యొక్క ఆలోచనలు దేవుని ఆలోచనలు లెక్కనే అనుసరించేవాడట దావీదు. అందుకు చాలా దెబ్బపడిపోయింది దావీదు. కాబట్టి మీరు కూడా ఆలోచన చేసుకోండి. ఎవరు పడితే వాళ్ళ సలహాలు తీసుకోవద్దు. బైబిల్ ఇచ్చాడు, ఇప్పుడు మీకు బైబిల్ ఇచ్చాడు. ఆ బైబిల్ని ధ్యానించగలిగే ఆలోచన కూడా, ఆత్మను కూడా దేవుడు మీకు ఇచ్చాడు. దాన్ని చదవాలి. బాగా చదివితే మనం ఎట్లా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి. కుమారుడైన యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ సహాయం చేత నీ పిల్లలం నీ కుమారుడి యొక్క పునరుద్ధాన దినమున నిన్ను ఆరాధించి స్తుతించి మాయంపరచడానికి మీరు అనుకూలపరిచిన విధానాలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ముఖ్యముగా అతి ప్రాముఖ్యమైన సమయం నాయన నీ వాక్యం ధ్యానించడం. మరి నాయన మేము ఆ సమయం నుండికి వచ్చి ఉన్నాం. నీ కృపచేత మమ్మల్ని బలపరిచి నీ లోతైన మర్మాలని మా మధ్యలో విప్పి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని స్థిరపరిచి నీ కుమారుడు రాకడకు సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. అల్పుడునైనా నా నోటికి మీరు మాటగా ఉండండి. మొదటిగా నాకు బోధించండి, నన్ను సరిచేసి నా ద్వారా నీ పిల్లల్ని బలపరిచి సరిచేసి నడిపించి మహిమఘనత ప్రభావాలు మీరే పొందవలసిందిగా ప్రార్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుని నామను హెచ్చిస్తూ ఈ కొన్ని మనువుల్ని పాసన్నిధిలో నుంచి నీ ప్రియకుమారుడి లోకరక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పేరటి ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవాది దేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. కూడుకున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియజేస్తుంటున్నాను. వాక్యంలోనికి వెళ్ళినట్లయితే అహీతోపేలు యొక్క అసహ్యమైన ఆలోచననే టైటిల్ పెట్టండి. ఒకవేళ రాసుకుంటే అలా రాసుకోండి. ఎవరి అహీతోపేలు అనే మనకు ఆలోచన వస్తే దావీదు రాజు దగ్గర మంత్రి, దావీదుకు సలహాదారుడు కూడా కదా. దావీదు రాజుకు మంత్రి, సలహాదారుడు. ఈ అహీతోపేలు అంటే అర్థం ఏంటంటే మూర్ఖుని సహోదరుడు. అంటే ఈయన ఎవరికైతే సలహా ఇస్తాడో, ఎవరికైతే సహోదరుడుగా ఉంటాడో ఆ వ్యక్తి మూర్ఖుడు. మూర్ఖునితో సహవాసం చేస్తాడనమాట మూర్ఖుని సహోదరుడు అంటే. బైబిల్లో ప్రతి పేరుకు తప్పకుండా అర్థం ఉంటుంది. ఆ పేరును బట్టి మనుషుల యొక్క తత్వం ఉంటుంది. మీకు ఉదాహరణకు చెప్పాలంటే సమూయేలు గారు తెలుసుగా. ఆయనకు సమూయేలు అనే పేరు ఎందుకు పెట్టింది అని అంటే సమూయేలు అనే మాటకు అడిగి పొందినవాడు అని అర్థం. అంటే ఈమె దేవుని మందిరంలో అడిగి పొందుకుంది కాబట్టి అడిగి పొందినవాడు అనే అర్థం వచ్చే పేరుని సమూయేలుకు పెట్టడం జరిగిందనమాట. అలాగున అహీతోపేలు పేరు మూర్ఖుని సహోదరుడు అని అర్థం వచ్చేటట్లుగా ఉన్నది. అయితే ఈయన ఎక్కడుంటాడు అనేది మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఎక్కడుంటాడంటే భూమి మీద కాదు, హైదరాబాద్లో ఉంటాడు, నెకరికల్లో ఉంటాడని చెప్పడానికి వీలేదు. బైబిల్లో ఎక్కడుంటాడు అంటే 2వ సమూయేలు గ్రంథము, అక్కడికి రండి. ఆ 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయములో ఈయన ఎంటర్ అవుతాడు. 15వ అధ్యాయంలో ఈయన పేరు రాయబడి ఉన్నది. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము, అలాగున 16వ అధ్యాయము, 17వ అధ్యాయము. 17వ అధ్యాయంలోనికి వచ్చేసరికి చనిపోతాడు. 15వ అధ్యాయము, 16వ అధ్యాయము, 17వ అధ్యాయంలోనికి వచ్చేసరికి సరిపోతాడు. వినాలి. ఇప్పుడు నేను చెప్పిన పరిచయం మీకు అర్థం కాలేదంటే నేను చెప్తున్న పాఠం మీకు అర్థం కాదు. ఇది ఎందుకు చెప్తున్నానో కూడా మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, 16వ అధ్యాయము, 17వ అధ్యాయం, ఈ మూడింటి గురించి మీకు నేను చెప్తా. ఈ 3 అధ్యాయాల్లో ఏముందో అది చెప్తేనే అహీతోపేలు గురించి మీకు మంచిగా అర్థమవుతుంది కదా. ఒక స్టోరీ లాగా ఈ 3 అధ్యాయాలు ఏం జరిగిందో మీకు నేను చెప్తాను. దాని తర్వాత అహీతోపేలు గురించి మనం ధ్యానించి ఆయనలో ఉండిన లక్షణాలు ఎలాంటివి, మనకు ఉండవలసిన లక్షణాలు పోల్చి చూసుకొని ఒకవేళ మనలో ఏమైనా ఇబ్బందికరమైనవి ఉంటే మార్చుకోవడానికి
ప్రయత్నం చేసుకోవచ్చు అనమాట కదా. ఈ 3 అధ్యాయాలు చదివితే మీకు ఆ టైం ఓవర్ అయిద్దని నేను చెప్పుకుంటూ వస్తున్నా. మనం 15వ అధ్యాయంలో 2 వచనాలు, 16వ అధ్యాయంలో 2 వచనాలు, 17వ అధ్యాయంలో 2 వచనాలు అంతే మనం ధ్యానించబోయేది. అయితే ఈ సందర్భాన్ని చెబితే అహీతోపెలు ఎందుకు కుట్ర పన్నాడు దావీదు మీద, అహీతోపెలు చెడు ఆలోచనలు ఎందుకు వచ్చాయి, అహీతోపెలు ఎవరు, ఈ విలువర్స మనకు దొరికిందనుకో మనకు మంచిగా అర్థమయ్యడానికి మీకు చెబుతున్నాను అనమాట. ఇప్పుడు 4 సందర్భాలు చెప్పాను. ఒకటేమో ఇజ్రాయేల్ ప్రజల్ని కపటోపాయం చేత తన వైపు తిప్పుకున్నాడు అబషాలోం 15వ అధ్యాయంలో. రెండవ సందర్భంలోనేమో రాజుని మోసం చేసి రాజయ్యాడు, దావీదుని మోసం చేసి. 3వ సందర్భంలో పారిపోతున్న దావీదు. 4వ సందర్భంలో ప్రార్థన చేస్తున్న దావీదు అహీతోపెలు గురించి ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు 16వ అధ్యాయం, ఈ 4 అర్థమైనాయిగా మీకు. 16వ అధ్యాయంలో ఈయన పారిపోతున్నాడు కదా, మరి ఈయనకు ఆహారం కావాలి కదా. 16:1 నుంచి 4 వరకు షిబా అనేట ఆయన ఆహారమును ఇస్తాడు. ఎవరికి? దావీదుకు ఆహారం తెచ్చి ఇస్తాడు. కొన్ని గాడిదలను ఆయన నడవకుండా దాని మీద ఎక్కడానికి తినడానికి ఆహారం, ద్రాక్ష రసమును తీసుకొచ్చి ఇస్తాడు. 1 నుంచి ఎంతవరకు? 4 వరకు. పేరగాపు ఉందా? అట్లా చూడాలి మీరు. 5 నుంచి దాదాపుగా 14 వచ్చిన దాకా పేరగాపు ఉంటుంది చూడండి. అక్కడ ఈ సందర్భంలో షిమి దావీదును తిడుతుంటాడు. షిమి అనేట ఆయన ఎవరైనా అంటే సౌలు యొక్క రక్త సంబంధికుడు, కుటుంబీకుడు. సౌలుని చంపేశావురా, సౌలు రాజ్యం తీసుకున్నావురా దావీదు, కాబట్టి నీ కొడుకే ఎదురు తిరిగి నిన్ను చంపడానికి వస్తున్నాడు, యెహోవా నీకు మంచి శాస్త్రే చేశాడు అని తిడుతూ బాగా ఇబ్బంది పడుతూ ఆయన రాళ్ళు రువ్వుతూ ఆయన మీద శాపవచనాలు పలుకుతుంటాడు. ఎవరు? షిమి, సౌలు యొక్క రక్త సంబంధికుడు కదా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 5 నుంచి 14 వరకు. ఇక 15 నుంచి 23 వరకు ఉషై అబ్షాలోం దగ్గరికి వస్తాడు. ఉషై ఎవరయ్యా? కొత్తగా వచ్చింది నా ఇళ్ళకు స్టోరీలోనికంటే దావీదు యొక్క స్నేహితుడు. నేను పారిపోతున్నాను కదా ఉషై, నువ్వు వెళ్ళి అబ్షాలోం కాడ ఉండి ఆడు ఏమేం చేస్తున్నాడో నాకు చెప్పు, నేను దాచుకుంటాను, లేకపోతే పారిపోతాను, నేను జాగ్రత్త పడతాను. కాబట్టి నువ్వు నా దగ్గర ఉండడం కంటే అబ్షాలోం కాడ ఉండడమే మంచిదని తన స్నేహితుడిని ఒకరిని, ఉషై అనేట ఆయనని అబ్షాలోం దగ్గరికి పంపిస్తాడు. ఏ సందర్భంలో? 15 నుంచి 23 వరకు. అంతేకాకుండా ఈ 15 నుంచి 23 వచనాల్లోనే ఒక దరిద్రమైన, అంటే ధర్మశాస్త్రానికి విరుద్ధమైన సలహా ఇస్తాడు అబ్షాలోముకు. ఎవరు? అహీతోపెలు ఏమని చెప్పాను? ఆయన ఒక మంత్రి, ఒక సలహాదారుడు. ఇప్పుడు మీకు ఇక్కడ 16వ అధ్యాయంలో 3 సందర్భాలు చెప్పాను. 1 నుంచి 4 వరకు షిబా అనేట ఆయన సహాయం చేస్తాడు. 5 నుంచి 14 వరకు షిమి దావీదును తిడతాడు. 15 నుంచి 20 వరకు ఉషై అనేట ఆయనని అబ్షాలోం దగ్గరికి పంపించుట, అంతేకాకుండా అహీతోపెలు దురాలోచన, ఈ 3 16వ అధ్యాయంలో మనకు కనబడతాయి. 17వ అధ్యాయంలోనికి మనం వెళ్ళేసరికి అక్కడ మొట్టమొదటి 1 నుంచి 4 వరకు ఉంది కదా పేరాగ్రాఫ్. 4 వరకు 1 నుంచి 17వ అధ్యాయం 1 నుంచి 4 వరకు మధ్యలో గ్యాప్ ఉందా? అక్కడి వరకు దావీదును చంపుదామని అహీతోపెలు ఐడియా వేసేస్తాడు. ఆ 4 వచనాల్లో ఐడియా ఉంటుంది, ఆ ఆలోచన. ఇక్కడ ఒక ఆలోచన ఉంటుంది, ధర్మశాస్త్రానికి విరుద్ధమైన ఆలోచన. ఇక్కడ 16వ అధ్యాయంలో, 17వ అధ్యాయంలో కూడా దావీదును చంపాలనే ఆలోచన. 2 ఆలోచనలు అహీతోపెలు ఇస్తాడనమాట. ఆ 2 ఆలోచనలే మనం ధ్యానిస్తాం ముందు వెళ్తుంటే. అయితే 17వ అధ్యాయంలో 1 నుంచి 4 వరకు దావీదును చంపడానికి అహీతోపెలు చేసిన ఆలోచన. 5 నుంచి 14 వరకు ఉంది చూడండి. ఉషై ఆలోచన కూడా అడిగి దాన్ని స్థిరపరిచిన అబ్షాలోం. ఈ 2వ ఆలోచన కాడికి వస్తాలకనే అబ్షాలోం ఏం చేశాడంటే, నీ ఆలోచన కూడా చెప్పు ఉషై, ఇప్పుడు అహీతోపెలు మా నాన్నని చంపుదాం, ఇంతమందిని తీసుకెళ్ళి అంటున్నాడు, మరి నీ ఆలోచన ఏంటి అంటే, ఇప్పుడే వద్దు, ఆయన సామాన్యుడు కాదు మీ నాన్న, ఆయన చాలా బలవంతుడు, ఆయన్ని ఇంత తేలిగా చంపుదాం అనుకుంటున్నారు ఏంటని ఈయన కపటోపాయం చెప్తాడు. ఈ ఉషై ఎవరు? దావీదు యొక్క స్నేహితుడు కదా. అయితే కొంచెం లేట్ చేస్తే దావీదును తప్పియొచ్చు అన్న ఆలోచన చేసి, ఇప్పుడే వద్దు, ఎలుగుబంటి తన పిల్లల్ని పోగొట్టుకొని ఆ హృదయం ఎలాగునైతే రేపుకొని ఉంటుందో అలా ఉంటారు ఇప్పుడు వాళ్ళు కోపం మీద. కాబట్టి అక్కడికి వెళ్ళి మనం వాళ్ళని ఏం చేయలేము, ఇప్పుడు కొంచెం సమయం కావాలి ఆగంటే అబ్షాలోము ఈయన మాట విని ఓకే కొంచెం సేపు ఆగుదాము అంటాడు అనమాట. అప్పుడు కింద 15 నుంచి 23 వరకు కదా అలా చెప్పిన ఆలోచనని అబ్షాలోము బలపరిచిన తర్వాత
15 నుంచి 23 వరకు ఈ అహితోపేలు నా ఆలోచన అబ్షాలోము వినలేదని ఉరిపెట్టుకొని చనిపోతాడు. ఉరిపెట్టుకొని చనిపోతాడు. ఎక్కడి నుంచి? 15 నుంచి 23 వరకు. ఇతడు చనిపోయిన తర్వాత అరణ్యంలో ఇంకో కొంతమంది ఆయనకు సహాయం చేయడం, దావీదుకు అరణ్యంలో దావీదు ఉండడం, ఇవన్నీ కొన్ని సందర్భం అక్కడ ఉంటుంది. ఇప్పుడు 17వ అధ్యాయం దాకా మీకు సందర్భాలను చెప్పాను. దావీదునేమో అబ్షాలోము తరుముతున్నాడు, దానికి సలహా ఇస్తానికేమో అహితోపేలు, అబ్షాలోమేమో తండ్రిని చంపడానికి కూడా వెనక్కాడకుండా ముందుకు కొనసాగుతాడు, దావీదేమో పారిపోతుంటాడు. వీళ్ళు ముగ్గురు మెయిన్ క్యారెక్టర్లు ఈ 3 అధ్యాయాల్లో, దావీదు, అబ్షాలోము, అహితోపేలు. అయితే వీళ్ళకు సహాయం చేస్తానికి, ఎవరికి? దావీదుకు సహాయం చేస్తానికి ఉషై అనేట ఆయన దావీదు దగ్గర నుంచి అబ్షాలోము దగ్గర ఉంటాడు. గూఢచారి అంటారుగా, గూఢచారిలాగా ఉంటాడు. అయితే వీళ్ళు నలుగురు కాక అబ్యాతారు, ఇంకొక అబ్యాతారు, సాదోక్ అని 2 యాజకులు ఉంటారు. 2 యాజకులు కూడా దావీదు సైడే, ఈయనకాయ ఉంటారు. ఎవరికాయ? అబ్షాలోము కాయ ఉండి దావీదుకు సలహాలు అందిస్తుంటారు. చూడండి, దేవుడు దావీదు ప్రార్థన విని ఒక్క అహితోపేలు అబ్షాలోము కాడు ఉంటే, అబ్షాలోము కాడ దావీదు పక్షంలో ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? ఉషయి దావీదు పక్షం వాడే, ఆ సాదోకు, అబ్యాతారు యాజకులు దావీదు పక్షం వాళ్ళే. ఆ సాదోకు, అబ్యాతారుకి 2 పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా దావీదు పక్షంనే, దావీదు కాపాడుతాను. 5గురు దావీదు పక్షం ఉంటే అహితోపేలు, అబ్షాలోము 2 దావీదు విషయంలో వ్యతిరేకంగా ఉన్నారు. అర్థమైంది ఇప్పుడు స్టోరీ? ఇప్పుడు ఏం ఆలోచనలు ఇస్తాడు? ఎవరు? అహితోపేలు దావీదును చంపడానికి అబ్షాలోముకు ఎలాంటి ఆలోచనలు ఇస్తాడు? అవి ధర్మశాస్త్ర సంబంధమైన ఆలోచనలకు ఎంత వ్యతిరేకంగా ఉన్నవి అనేది మనము ధ్యానిస్తాం ఇప్పుడు కదా. అయితే నరుల ఆలోచనలు అనేకమైనవి ఈ భూమి మీద కనబడతాయి, కానీ దేవుని తీర్మానమే ఏమైంది? లాస్ట్కు స్థిరమైందయిద్ది. దేవుని తీర్మానమే స్థిరమైందయిద్ది. సామెతల గ్రంథము చూడండి, అక్కడ ఒక వచనం ఉంటుంది, 19వ అధ్యాయము 21వ వచనం. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుడతాయి, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. యెహోవా యొక్క తీర్మానమే స్థిరమైంది కదండి. బాగా ఆలోచించండి, నవగ్రహాలే బంతుల్లో కనబడుతున్నాయి దేవుడికి. దేవుడు ఎంత బలవంతుడు అంటే అదొక్క విషయాన్ని ఊహించుకుంటే చాలు మనం కదా. ఎంత బలవంతుడు! ఈ భూమి ఆయన ముందు ఆ బంతిలాగా ఉంది. ఆ బంతిలా ఉండిన, ఆ భూమిలో ఉండిన మనము పురుగులము, శివంలాగా ఆయనకు కనబడుతున్నాం. అంత బలవంతుడైన దేవుడు అని ఇజ్రాయేల్ ప్రజలకు ఆ రోజు తెలియదా? తెలుసు. దావీదుకు కూడా తెలుసు ఆయన ఎంత బలవంతుడో, అబ్షాలోముకు తెలుసు ఎంత బలవంతుడో, అహితోపేలుకు తెలుసు ఎంత బలవంతుడో. అయినా కానీ వాళ్ళ మధ్యలో ఒక నాటక రంగము కొనసాగుతుంది. ఏమని? దావీదును చంపడానికేమో 2 ప్రయత్నం చేస్తున్నారు, కాపాడడానికి 5గురు సహాయం చేస్తున్నారు దావీదుకి కదా. కాబట్టి ఆ నరుని ఆలోచనలు, నరుని హృదయంలో అనేకమైన ఆలోచనలు అనేకములు కలుగుతాయి, కానీ చివరకు యెహోవా యొక్క తీర్మానమే స్థిరమైంది అయిద్ది కదండి. 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 12వ వచనం చూడండి. అహితోపేలు ఎవరు అంటే, అహితోపేలు ఎవరు అని అంటే ఇక్కడ పరిచయంలో మరియు బలి అర్పింపవలెనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహితోపేలు అని దావీదు యొక్క మంత్రి. ఎవరటినా? దావీదు యొక్క మంత్రి అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ ఎగుట అవుత చేత బహుబలంగా అయింది. కుట్ర బహుబలమైంది. జనం పెరిగిరు అబ్షాలోము కాయి. అంతేకాకుండా అహితోపేలు దావీదు యొక్క మంత్రి కూడా అబ్షాలోము కాయకు వచ్చాడు. కుట్ర చాలా గొప్పది అయిపోయింది కదండి. ఎంత గొప్పదైనా కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నరుని హృదయంలో అనేకమైన ఆలోచనలు పుట్టును కానీ లాస్ట్కు స్థిరమయ్యేది ఏంటిది? యెహోవా తీర్మానమే. దేవుడు ఏదనుకుంటే అదే జరుగుద్ది భూమి మీద. మనుషులు చాలామంది ఈ లోకంలో ఉన్న వాళ్ళు కూడా కదండి, క్రైస్తవులు అనబడుతున్న వాళ్ళు కూడా ఎన్నో ఆలోచనలు ఉంటాయి, కానీ వాళ్ళ జీవితంలో చివరికి ఏమైంది? దేవుడు ఏదైతే తీర్మానం చేశాడో అదే జరుగుద్ది. ఎన్నో వస్తాయి ఆలోచనలు, అవన్నీ
వ్యర్థము. అందుకనే మీరు చింతించకండి. ఎందుకు మీరు ఎక్కువగా ఆలోచించి మీరు ఏం చేసుకోలేరు. మీ మూరెడు ఎక్కువ చేసుకోలేరు, తక్కువ చేసుకోలేరు. మీ వెంట్రుకలు తెల్లవైనను నల్లవైనను చేసుకోలేరు. కాబట్టి మీ యొక్క ఆలోచనలు ఎందుకు వ్యర్థంగా కదా. బుద్ధిమంతుడు చెరుకాలం కాబట్టి ఊరికనే ఉంటాడు. ఊరికనే మనం ఆయన కాడ ఉండి చూడాలి. ఆయన చేయి రక్షణ కార్యాలని, రక్షణ కొనసాగింపు క్రియలు ఎలాగనైతే దేవుడు చేస్తున్నాడు, వాటిని మనం ఊరికనే ఉండి ఎదురు చూస్తూ కనిపెడుతూ, బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళు ఏమవుతారట? నూతన బలం పొందుతారు. నూతన బలము పొందుతారు. ఎదురు చూడని వాళ్ళు, తన ఆలోచనల ప్రకారం నడిచే వాళ్ళు ఎలా ఉంటారు, ఏమవుతారో ఇక్కడ మనకు తెలుస్తుంది అనమాట కదా. ఎవరని తెలిసింది ఇప్పుడు? అహీతోపెలు మూర్ఖుని యొక్క సహోదరుడైన అహీతోపెలు దావీదు యొక్క మంత్రి. అసలు వాస్తవానికి దావీదు ఎవరి ఆలోచనలు తీసుకోవాలండి? వాస్తవానికి దేవుని ఆలోచనలు తీసుకోవాలి. దేవుని ఆలోచనలు తీసుకోకుండా ఎవరి ఆలోచనలు తీసుకున్నాడు తెలుసా దావీదు? చూడండి 16వ అధ్యాయము 23వ వచనంలో, దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. చూశారండి, ఒకడు దేవుని కాడ అడిగి చెబుతుంటే ఎలాగునైతే ఉంటాయో ఆలోచనలు, ఈ అహీతోపెలు చెప్పే ఆలోచనలు కూడా అట్నే ఉంటాయట. అహీతోపెలు యొక్క ఆలోచన అట దేవుణ్ణి ఒకడు అడిగి చెబితే ఎలాగుంటుందో అలాగునే అనుకునే వాళ్ళట. అలాగునే అనుకుంటున్నారు. ఎవరెవరు అనుకుంటున్నారు? దావీదు అనుకుంటున్నాడు, అబ్షాలోము కూడా అట్నే అనుకుంటున్నాడట. మరలా చదువుతా వినండి. యాజకులను అడిగి తెలుసుకోవాల్సిన సలహా ఈ దావీదు కానీ అబ్షాలోము కానీ ఎవరిని అడిగి తెలుసుకుంటున్నారయ్యా అంటే 23వ వచనంలో, ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబీషాలోమును దానిని అట్లే ఎంచిరి. దాన్ని అట్లే ఎంచిరి అంటే ఒక యాజకుడు దేవుని దగ్గర విచారణ చేసి చెప్పిన దాన్ని బట్టి ఎలాగనైతే ముందుకు వెళ్తారు, ఈయన చెప్తే కూడా అట్నే వెళ్తున్నారనమాట. కానీ ధర్మశాస్త్రం అట్లా చెప్పలే. యాజకులు చెప్పాలి మీకు ఏ విషయమైనా. ధర్మశాస్త్రం ఎవరి దగ్గర ఉండాలి? దావీదు దగ్గర ఉండాలి. మోషే చెప్పాడు ద్వితీయోపదేశ కాండంలో, ఎవరైతే రాజుగా పరిపాలన చేస్తారో వారి దగ్గర ధర్మశాస్త్రం యొక్క నకలు ఉండాలి. దాన్ని బట్టే పరిపాలన చేయాలి ఇజ్రాయేల్ ప్రజలు కదండి. ఆ ధర్మశాస్త్రంలో ఏం కనబడుతుంది? ఎలియాజరు, ఎవరైనా లేవీయుడు, యాజకుడు, ఈయన మాటని బట్టి ముందుకు వెళ్ళాలి ఇజ్రాయేల్ ప్రజలు అని తెలియజేస్తున్న సందర్భాన్ని ఎవరు మర్చిపోయారు? దావీదు మర్చిపోయాడండి. దావీదు మర్చిపోయాడు. మర్చిపోలేదు, మొదట చేశాడు. అలాగనే చూడండి, దావీదు కూడా చేసింది ఒకటి మనం వచనం చూద్దాం. 1 సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం చూడండి. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయము 7-8 వచనాలు. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 7-8 వచనాలా? పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడగు అబీమెలెకు కుమారుడైన అహీమెలెకు కుమారుడైన అబ్యాతారును చెప్పగా, అబ్యాతారు ఎఫోదును దావీదు దగ్గరికి తీసుకొని వచ్చును. ఈ దండు అంటే అమాలేకీల దండును తరిమిన ఎడల దాన్ని కలుసుకొందున అని యెహోవా యొద్ద దావీదు ఏం చేస్తున్నాడు? విచారణ చేయగా. చాలు. ఎవరి యొద్ద విచారణ చేస్తున్నాడు? అబ్యాతారు అను యాజకుడు. ఆయనని ఎఫోదు తెమ్మని, ఎఫోదు అంటే చెప్పాను కదా మీకు, డ్రెస్ కోడ్. మోషే విచిత్రమైన డ్రెస్ కోడ్ను దేవుడు ఏదైతే ఆ యాజకులు తొడుక్కోవాలని చెప్పాడో అదే డ్రెస్ కోడ్ని మోషే లేవీలకు ఇస్తాడు. ఇలాంటిదే మీరు తొడుక్కొని సేవ చేయాలని. ఆ ఎఫోదుని తెప్పించి ధరించుకున్న తర్వాత ఈ అబ్యాతారు వెళ్ళి దేవుడి కాడ ఆ దండును తరిమితే దొరుకుతారాయా అని యెహోవాని అడిగితే ఆయన తరవమని దొరుకుతారని చెబితే వెళ్ళి ఏం చేశారు వీళ్ళు? ఈయన ఏం చేశాడు? అబ్యాతారు, నువ్వు వెళ్ళు, తరుము దొరుకుతారట దేవుడు చెప్పాడు. ఇది తెలుసుకోవాలి. రాజు ఎవరైనా రాజులు వెళ్ళి యాజకులని అడిగి తెలుసుకోవాలి. కానీ ఏం చేశాడు దావీదు అంటే అహీతోపెలు యొక్క ఆలోచనను బట్టి ముందుకు సాగేవాడట రాజు అయిన తర్వాత.
కాబట్టి ఎంత పెద్ద సమస్య వచ్చింది చూడండి. ఈ అహితోపేలు దేవుడా అండి? మనిషి కదా, ఇటుంటే ఇటుంటాడు, అటుంటే అటుంటాడు. తలంపులు మారిపోతాయి మనుషులై, కానీ దేవుడు ఏకరీతిగా ఉండే దేవుడు. మనుషుల యొక్క ఆలోచనలు అస్సలికి అనుసరించొద్దు అని దీని ద్వారా మనకు పాఠం నేర్పిస్తున్నాడు దేవుడు. చిన్న మిస్టేక్ చేశాడు. అహితోపేలు యొక్క ఆలోచనలు దేవుని ఆలోచనల లెక్కనే అనుసరించేవాడట దావీదు. అందుకు చాలా దెబ్బ పడిపోయింది దావీదుకు. కాబట్టి మీరు కూడా ఆలోచన చేసుకోండి, ఎవరు పడితే అలా సలహాలు తీసుకోవద్దు. బైబిల్ ఇచ్చాడు, ఇప్పుడు మీకు బైబిల్ ఇచ్చాడు. ఆ బైబిల్ని ధ్యానించగలిగే ఆలోచన కూడా, ఆత్మను కూడా దేవుడు మీకు ఇచ్చాడు. దాన్ని చదవాలి. బాగా చదివితే మనం ఎట్లా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అన్నీ తెలిసిపోతాయి. ఎవరిని అడగవలసిన అవసరం లేదు. పూర్వకాలంలోనైతే దేవదూతల చేత, ప్రవక్తల చేత మాట్లాడిన దేవుడు ఇప్పుడు ఈ కాలమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను అని హెబ్రీ పత్రిక 1:1 రాయించాడు దేవుడు. ఇప్పుడు తన కుమారుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనల్ని బలపరిచి ముందుకు తీసుకువెళ్తాడు. అడ్డమైన వాళ్ళ సలహా తీసుకున్నాం అనుకో, ఆగమైపోతారు. నాయన దావీదు ఎట్లా పరిగెడుతున్నాడు, కొండలు లోయలు. ఒకప్పుడు సౌలు తరుముతుంటే పారిపోయాడు, అలా మరలా తన సొంత కుమారుడే తరుముతున్నాడు, పారిపోతున్నాడు. ఎందుకు ఇలాంటి జరిగిందంటే అక్కడ యాజకులు ఉన్నారు, మళ్ళీ అక్కడ యాజకులు లేరన్నట్టు కాదండి. దావీదు అహితోపేలు ఆలోచనలు వింటున్నప్పుడు అక్కడ యాజకులు లేరా అంటే అక్కడ కూడా యాజకులు ఉన్నారు. చూడండి ఒక వచనం అక్కడనే, అదే 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 27వ వచనం. యాజకుడైన సాదోకుతో ఇట్లా, నేను సాదోకు నీవు దీర్ఘదర్శి అంటే అర్థం ఏందండి? నీ ముందు ఏం జరుగుతుందో చెప్పేవాడు దీర్ఘదర్శి. నీ ముందు జీవితంలో, నీ ముందు భవిష్యత్తు ఎలా ఉందో చెప్పేవాడు దీర్ఘదర్శి. అక్కడ సాదోకు అంటే ఆయన యాజకుడుగాను దీర్ఘదర్శిగాను ఉన్నాడు. దావీదుకు తెలుసు ఆ విషయం. అయినా కానీ ఎవడి ఆలోచనలు వింటున్నాడు? అహితోపేలు ఆలోచనలు వింటున్నాడు. ఈ అహితోపేలు అనే మాటకేమో మూర్ఖుని సహోదరుడు అనే ఆలోచన కదా. ఇప్పుడు దావీదుతో ఈ అహితోపేలు ఉండే అనుకోండి, మూర్ఖుడు ఎవరైతారు? ఇప్పుడు దావీదు అవుతాడు. ఎందుకంటే మూర్ఖుని సహోదరుడు, దీని పేరుకు వచ్చే అర్థమే మూర్ఖుని సహోదరుడు. ఆడు ఎవడేమంటుంటే వాడు మూర్ఖుడు అయిపోతాడు అనమాట. అలాంటి అహితోపేలు యొక్క ఇంకా ఆలోచనలు, సలహాలు తీసుకుంటున్నాడు. సలహాదారుడు అయిపోయాడు. ఎవరు? అహితోపేలు. సలహాదారుడు అయిపోయాడు అహితోపేలు. కాబట్టి ఆలోచన చేయాలి. మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే ఇక్కడ ఈ వచనంలో, ఎంతసేపు మనం బైబుల్ని అనుసరించి నడవాలి, కానీ ఎవ్వరి ఆలోచన అనుసరించి నడవద్దు. నడిస్తే ఏమైద్ది? ఎంత ఘోరమైన ప్రమాదం ఉందో ముందు చెప్తాడు చూడండి. అదే 2 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 21వ వచనం 22వ వచనం. ఎలాంటి అసహ్యమైన ఆలోచన చేస్తున్నాడో. మన టైటిల్ ఏంటి? అహితోపేలు అసహ్యమైన ఆలోచన. అహితోపేలు యొక్క అసహ్యమైన ఆలోచన ఎలా ఉందో చూడండి. మీ తండ్రి చేత కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇజ్రాయేల్ అందరూ తెలుసుకొందురు. అప్పుడు నీ పక్షముననున్న వారందరూ ధైర్యము తెచ్చుకుందురని చెప్పాను. ఏం సలహా ఇస్తున్నాడు? దావీదు వెళ్తూ ఇక్కడ ఎవరు ఉండకుంటే బాగుండదు, ఇంటి దగ్గర మీరు ఉండండి అని తన ఉపపత్నులు ఒక 10 మందిని పెట్టి వెళ్ళిపోయాడు ఆయన. ఉపపత్నులు అంటే అర్థం ఏంటి? దగ్గరగా ఉన్న భార్యలు అనమాట. రాణులన్న దగ్గరగా ఉండరు. రాణులు వాళ్ళ అంతఃపురంలో ఉంటారు. ఉపపత్నులు వీళ్ళకు సేవలు చేస్తుంటారు కదా. సేవలు చేస్తూ తన దగ్గర ఉండేవాళ్ళని. ఉప అంటే దగ్గర, పత్ని అంటే భార్య, దగ్గరగా ఉండే భార్య అని అర్థం ఉపపత్ని అంటే. అయితే ఇలాంటి వారిని అక్కడ పెట్టి కావల్లో ఉంచి వెళ్ళిపోయాడు. ఎవరు? దావీదు పరిగెత్తున్నాడు. అయితే ఈ అహితోపేలు ఏం చెప్తున్నాడు తెలుసా? ఆయన ఉపపత్నులు ఉన్నారు, ఇంటి కావలి పెట్టిపోయిండు దావీదు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడావనుకో, ఇజ్రాయేల్ ప్రజలు అందరూ చూసి ఏమనుకుంటారు? నిన్ను అసహ్యుడు అనుకుంటారు, మంచోడు కాదు అనుకుంటాడు, దుర్మార్గుడు ఆయన, ఈయనకు లోబడి ఉండాలి అని అనుకుంటారు. ఆయనతో దావీదు కూడా, ఆయనతో ఉన్న వాళ్ళు కూడా భయపడతారు ఇక నిన్ను చూసి. చూడండి ఎలాంటి ఆలోచన చెప్తున్నాడు. ఎవరు? అహితోపేలు చెప్తున్నాడు ఈ ఆలోచన. ఉపపత్నుల కాడికి వెళ్ళు, నువ్వు వెళ్తే ఇజ్రాయేల్ ప్రజలు అందరూ భయపడతారు, నువ్వు అసహ్యుడు అవుతావు, అప్పుడు నీకు భయపడి నీకు లోబడతారు అందరిగా. చూడండి ఎంత దుర్మార్గమైన ఆలోచన చెప్తున్నాడో అహితోపేలు. ఇలాంటి ఆలోచన 22 చూడండి, 22 వచనం. కాబట్టి
మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారం వేయగా ఇజ్రాయిల్ అందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడాడట. ఎవరు? అబ్షాలోము తన తండ్రి భార్యలను కూడి అసఖ్యుడు ఇజ్రాయేల్ ప్రజల్లో అయ్యి అందరిని భయపెట్టాలని ఒక ఆలోచన లోబడి వెళ్ళాడు. కానీ ఎంత విరుద్ధమైంది తెలుసా? తన తండ్రి ఉపపత్నిని ముట్టుకోకూడదు దేవుడు ఆజ్ఞాపించాడు. లేవికాండము 18వ అధ్యాయం 8వ వచనం. లేవికాండం 18వ అధ్యాయం 8వ వచనం. నీ తండ్రి భార్య మానచదనమును తీయకూడదు, అది నీ తండ్రిది. ఎవరిది అది? దేవుడు చెప్తున్నాడు మోషేకు. ఎందుకంటే ఒకప్పుడు ఏం లేవండి, బంధాలు లేవు, విలువలు లేవు, ఇష్టం వచ్చినట్లు కార్యాలు జరిగాయి భూమి మీద. దేవుడికి అసహ్యం వచ్చి అన్నిటిని చెప్తాడు. లేవికాండంలో ఒక్కొక్క బంధం ఎలా ఉండాలి, ఒక్కొక్క రక్త సంబంధికులు ఎలా ఉండాలి, ప్రతిదీ వివరించి చెప్తాడు. ఎందుకంటే ఇలా ఐగుప్తులో ఉండ్రిగా, ఐగుప్తు యొక్క ఆలోచనలు మరలా ఉంటాయి ఇలా. కానీ ఒక్కొక్క ఆజ్ఞని దేవుడు ఇచ్చాడు. ఏంటంట? నీ తండ్రి భార్య యొక్క మానఛేదం నువ్వు తీయకూడదు, అది నీ తండ్రిది. అంటే నీ తండ్రి భార్యతో నువ్వు కూడకూడదు, అది నీ తండ్రి సొంతం. నేను చెప్తున్నా, నువ్వు వినాలి. ఒకవేళ వినకపోతే అదే 20వ అధ్యాయం లేవికాండము 20వ అధ్యాయం 11వ వచనం చూడండి. లేవికాండము 20వ అధ్యాయము 11వ వచనం. తన తండ్రి భార్యతో క్షీణించువాడు తన తండ్రి మానఛేదమును తీసెను, వారి ఇద్దరికి ఏ శిక్ష విధించాలండి? మరణ శిక్ష విధించాలి. ఇది ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. దీన్ని తప్పకుండా అమలు పరచాలి. ఎక్కడ? అబ్షాలోము తన తండ్రి యొక్క ఉపపత్నులను కూడాడు కాబట్టి ఇప్పుడు ఉపపత్నులు చచ్చిపోవాలి. ఎవరు చచ్చిపోవాలి? అబ్షాలోము చచ్చిపోవాలి. ఇద్దరు చచ్చిపోవాలని. అంత ఘోరమైన పని ఎవరు చేయిస్తున్నారు? ఎవరు ఆలోచన ఇచ్చి? అహీతోపెలు ఆలోచన ఇచ్చి ధర్మశాస్త్రానికి వ్యతిరేకమైన ఆజ్ఞని అతిక్రమించే పాపం అబ్షాలోముతో చేయించాడండి. ఎంత ఘోరమైన పాపం చూడండి. ఇది ఆజ్ఞలు లేనప్పుడు ఇజ్రాయేల్ ప్రజల్లో ఒకసారి జరిగింది ఈ సందర్భం. చూద్దాం. ఆదికాండం 35వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఇజ్రాయేలు ఆ దేశములలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్ళి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించెను. అంటే యాకోబు యొక్క ఉపపత్ని కదా బిల్హా అనేట ఆమెతో ఎవరు వెళ్ళారు? రూబేన్ పోయాడు. రూబేన్ పోయినందుకు తన తండ్రికి తెలిసింది ఆ విషయం. కింద ఉంటుంది చూడండి. ఆ సంగతి ఎవరికి వినబడింది? ఇజ్రాయెల్ అంటే ఎవరు అక్కడ? యాకోబున వినబడింది. వినబడి కొన్ని సంవత్సరాల తర్వాత యాకోబు చనిపోయేటప్పుడు కుమారులందరినీ ఆశీర్వదిస్తున్నప్పుడు శపిస్తాడండి. ఎవరిని? రూబేన్ని. చూద్దాం. అది 49వ అధ్యాయం, అదే ఆదికాండము 49వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. అదే ఆదికాండం 49వ అధ్యాయము 3-4 వచనాలు. రూబేను, నా పెద్ద కుమారుడవు, నా శక్తియు, నా బలము యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్య అతిశయమును, బలాతిశయమును నీవే నీళ్ళ వలె సంచలుడవై నీవు అతిశయము పొందవు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రం చేసితివి. అతడు నా మంచం మీదకి ఎక్కాను, మంచం మీదకి ఎక్కాడు కాబట్టి చంచలుడవై, నువ్వు చంచలుడవై, నీళ్ళ వలె చంచలుడవై. అంటే నీళ్ళు ఒక్కడ ఆగుతాయా? ఎటు పడితే అటు పోతాయి కాబట్టి. కానీ ఆలోచన స్థిరంగా ఉండదురా నాయన, శపించబడ్డావు నువ్వు, వెళ్ళిపోండి రూబేన్ని పక్కకు గెంటేస్తాడు. ఆశీర్వాదం ఇచ్చే ముందల యాకోబు గారు. ఎంత ప్రమాదం ఉందండి కదా. ఇది ఆజ్ఞలు కాకముందుకే ఇలాంటి శిక్ష ఉంటే ఆజ్ఞల్లో ఏమన్నాడు? కలుసుకున్నది చనిపోవాలి, కలిసిన వాడు చనిపోవాలి, ఇద్దరిని చంపేసేయాలి, ఉంచొద్దు ఇజ్రాయేల్ ప్రజల్లో ఇలాంటి వారిని అని ఒక ఆజ్ఞని ఏం చేపిస్తున్నాడు అహీతోపెలు? అబ్షాలోము చేత. పాపం, తప్పు, ఆజ్ఞ అతిక్రమం చేయించాడు. చూసారండి, దేవుని ఆలోచనలు కాకుండా అబ్షాలోము ఎవరి ఆలోచన? దేవుడు ఆలోచనలు అక్కిన్నాడు.
అహీతోపెలు ఆలోచన దావీదు అలాగ విన్నాడు. ఇక్కడ ఈయన ఇద్దరికి ఎంత సిచ్చులు పెడుతున్నాడు చూడండి వీడు మధ్యలోండి. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమం చేస్తే సావాలి, సంపుతోడు లేరు, రాజు కదైనా. కానీ దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నాడు. చివరికి అభిషాలోము పని ఏమైద్ది, ఇటు భూమికి అటు ఆకాశానికి మధ్యలో చంపేస్తాడు దేవుడు. ఆయన అంత ఘోరంగా చంపేస్తాడు. ఈయనను కూడా ఇటు భూమికి ఆకాశానికి మధ్యలో చంపేస్తాడు. అహీతోపెలుని కూడా. అహీతోపెలు రెండో ఆలోచన, ఇది మొదటి ఆలోచన, ఆజ్ఞ అతిక్రమం జీవించాడు. రెండో ఆలోచన చూడండి, 17వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. బలహీనముగానున్నాడు గనుక నేను అతని మీద పడి అతన్ని బెదిరించిన ఎడల అతని యొద్ద ఉన్న జనులందరూ పారిపోదురు, రాజును మాత్రం హతము చేసి జనులందరినీ నీ తట్టు తిప్పేదను. నీవు వెతుకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకొందునని అహీతోపెలు అభిషాలోముతో చెప్పగా, అది బోధ చేస్తున్నాడు. ఎవరు? అహీతోపెలు బోధ చేస్తున్నాడు ఇశ్రాయేల్ ప్రజల ఎదుట, అభిషాలోము ఎదుట. ఆ బోధ అభిషాలోమునకు ఇశ్రాయేల్ వారికి పెద్దలందరికీ యుక్తముగా కనబడ్డది. చూశారండి? ఏం లేదు, 12,000 మందిని తీసుకొని ఈ రాత్రి నేను వెళ్తా, మీ నాన్నని పట్టుకొని ఆయన మీద పడి అతన్ని చంపేసి అక్కడున్న ప్రజలందరినీ నీ వైపుకు తిప్పుతా అంటున్నాడు. చూడండి, అహీతోపెలు ఆలోచనలు ఎంతసేపు ఎట్లున్నాయంటే, ఒక మనుషులని బెదిరిద్దాం, మనుషులని భయపెడదాం, నీ వైపుకు త్రిప్పుకో. ఎంత దరిద్రమైన ఆలోచన. ఇంకొకటి ఏందో తెలుసా, ఇది కూడా ఆజ్ఞ అతిక్రమం. నిర్గమకాండం చూడండి, నిర్గమకాండము 21వ అధ్యాయము 15వ వచనం. తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు. శిష్యరండి, ఏం శిక్షణ ఉందట? ఇజ్రాయేల్ ప్రజల్లో ఒకవేళ ఎవడైనా తండ్రిని కొట్టాడు అనుకోండి, తల్లిని కొట్టాడు అనుకోండి, ఏం చేయాలని? అని చంపేయాలి. ఇంకా అని ఉండనివద్దు. ఎందుకంటే అలాంటి చెడుది క్రియలు మరలా ఇంకొకటి నేర్చుకుంటాడు కాబట్టి అని చంపేసేయని ఇజ్రాయేల్ ప్రజల్లో చట్టం పెడుతున్నాడు దేవుడు. కానీ అహీతోపెలు తన తండ్రిని ఏం చేయమంటున్నాడు? నన్ను పంపించు నీ తండ్రి కాడికి, నేను చంపేస్తా పోయి. అంటే తండ్రిని చంపుపో అని ఆలోచన నాకు నచ్చిందట, అది యుక్తముగా ఉండేను అంటున్నాడు. ఎంత ఘోరమైన ఆలోచనలు కలగజేస్తున్నాడు చూడండి ఎవరు? అహీతోపెలు కదా. ఎంతసేపు ప్రేమతో మనుషులని దరికి చేర్చుకుందాం, దగ్గర తీర్చుకుందాం అనే ఆలోచన అహీతోపెలుకు రావటం లేదు. వాస్తవానికి దావీదు దగ్గరికి వెళ్ళి, నాయనా నాకు రాజుని కావాలని ఉంది అంటే రాజరికం ఇచ్చేసండి దావీదు. అంత పిచ్చి ప్రేమ అభిషాలోము అంటే. అభిషాలోము సౌందర్యం గలవాడు, అభిషాలోము ఇజ్రాయేల్ ప్రజలందరికంటే ఎత్తైన వాడు, దావీదుకు చాలా ఇష్టమైన వాడు అభిషాలోము. అలాంటి ఆ యుద్ధ సందర్భంలో కూడా అందరూ వెళ్తూ అభిషాలోమును చంపుతారేమోనని అందరితో ప్రమాణం చేయించుకుంటాడు, నా కొడుకు ఏ అని చేయకండి అని. ఆయన మీదకి యుద్ధానికి పోతుంటే వాళ్ళతోనే ప్రమాణం చేపిస్తాడు, నా కొడుకు ఏ అని చేయకండి అని. అంత ప్రేమ దావీదుకు అభిషాలోము అంటే. ఇచ్చేసి కానీ ఎవని ఆలోచనలు వినడానికి ఇష్టపడుతున్నాడు అభిషాలోము అంటే? అహీతోపెలు ఆలోచన. వీడు ఎంతసేపు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఆలోచన ఇస్తున్నాడు అభిషాలోముకు కదండి. దీని తర్వాత అభిషాలోము ఇంకొకరి ఆలోచన కనుక్కుంటానికి చూస్తాడు, ఇంకొక ఆలోచన కూడా వినటానికి ప్రయత్నం చేస్తాడు. ఆయన ఎవరు? హుషై, రాజు యొక్క స్నేహితుడు అన్నాను కదా. హుషైని పిలిపించండి, ఆయన ఏం చెప్తాడో చూద్దామని అభిషాలోము పిలిపిస్తే, వద్దు నాయన, అక్కడి నుంచి కింద సందర్భంలో ఉంటుంది, మీకు చదివిస్తే లేట్ అయిద్దని నేను మీకు చెప్తున్నాను, స్టోరీ లెక్క వినండి. వద్దు నాయన, వాళ్ళు చాలా బలవంతులు, వాళ్ళ దగ్గరికి ఇప్పుడు మనం వెళ్తే ఒక్కొక్కడు 1000 మందిని 500 మంది చంపే బ్యాచ్ ఉంది ఆయన దగ్గర. మీ నానేమన్నా సామాన్యుడు అనుకుంటున్నావా? 12,000 మంది పోయి వాళ్ళ మీద పడితే వాళ్ళు జయించలేరు అనుకుంటున్నావు మనల్ని? వాళ్ళ మీద పడాలంటే ఇసుక రేణువులో అంత మందిని పోయి పడితేనే వాళ్ళు మనకు దొరుకుతారని చెప్పి అక్కడ ఆ ఆలోచన ఆప్ చేసి కొంతకాలాన్ని, అంటే ఒక 2 రోజులు వెనకకి తీసుకువెళ్తాడు. ఎవరిని? అభిషాలోముని. ఎందుకంటే ఇప్పుడు వెంటనే పరిగెడితే దొరుకుతాడు, దగ్గర పట్లోనే ఉన్నాడు ఎవరు? దావీదు. కాబట్టి ఈ ఆలోచన దావీదుకు చంపే ఆలోచన ఉంది నీ కొడుకు అని చెప్తే ఆయన యోర్దాన్ నది దాటి అవతలికి వెళ్తాడు అన్న ఆలోచనతోని హుషై ఏం ఆలోచన ఇస్తాడు? ఇప్పుడే అతన్ని
నువ్వేం చేయొద్దు, కొంతకాలం ఆగండి, ఒక 2 రోజులు ఆగి ఇసుక రేణువులు అంటే చాలా సైన్యం కావాలి, మీ నాన్నని వాళ్ళతో ఉన్న బ్యాచ్ని నువ్వు కొట్టాలంటే, నువ్వు ఎదుర్కోవాలంటే అని ఒక ఆలోచన చెప్తే వాళ్ళ ఆలోచన వీళ్ళిద్దరు ఆలోచన వాళ్ళందరూ ఏం తెలుసా అండి, విషయ ఆలోచనే మంచిది, 2 రోజులు ఆగుదాం అని తేలింది. ఆలోచన కారణం ఎవరో తెలుసా అండి, కింద చెప్తాడు చూడండి, వచనం చదువుదాము. 14వ వచనం చదివింది, 17వ అధ్యాయము 14వ వచనంలో, అబ్షాలోమును ఇజ్రాయేల్ వారందరూ ఈ మాట విని అర్కీయుడగు హుషై చెప్పిన ఆలోచన అహీతోపెలు ఆలోచన కంటే యుక్తమని ఒప్పుకొనిరి. ఎలయనగా ఎందుకంటే ఎందుకు ఒప్పుకున్నారు విషయ ఆలోచనలు అయ్యా అంటే, యెహోవా అబీషాలోము మీదికి ఉపద్రవము రప్పింపగలనందుకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయనిశ్చయించి ఉండెను. అర్థమైంది ఇప్పుడు మీకు? అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక ఉపద్రవాన్ని, ఒక మరణాన్ని ఎవరి మీదకి రప్పించబోతున్నాడు, అబ్షాలోము మీదికి రప్పించబోతున్నాడు. కాబట్టి యుక్తమైన ఆలోచన ఎవరిది వాస్తవానికి? అహీతోపెలుదే. ఇప్పుడు పోతే దొరుకుతాడు దావీదు. కానీ దేవుడు ఇలా మనసును మార్చేస్తున్నాడు, ఇలా మనసుని ఇలా హృదయాలని మార్చేస్తున్నాడు. ఆ సంగతి తెలియదు కదండి ఇజ్రాయేల్ ప్రజలకు కానీ ఇప్పుడున్న క్రైస్తవులకు కానీ. మనుషుల ఆలోచనలు చూసి భయపడుతుంటారు, కానీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? రాజుల తలంపులు ఎలా కనబడుతున్నాయట. 21వ అధ్యాయం సామెతల గ్రంథం చూడండి, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో, యెహోవా చేతిలో రాజు హృదయములు ఎట్లున్నాయటండి, నీటి కాలువల వలెనున్నవి. నీటి కాలువల వలె ఉన్నవి అంటే ఆయన ఇష్టం, చిత్తం అంటే ఏంటండి, ఆయన ఇష్టము చొప్పున దాని త్రిప్పును ఆయనకి ఎట్లా అనుకూలమో అట్లా రాజు యొక్క తలంపులని తిప్పేస్తాడట. ఎవరు? దేవుడు తిప్పేస్తాడని. ఎందుకు? ఆయన ఇష్టం జరగాలి భూమి మీద కదా. మొదట మనం ఒక వచనం చదివాం, నరునికి అనేకమైన ఆలోచనలు హృదయంలో పుడతాయి, కానీ యెహోవా తీర్మానం ఏమైద్ది? స్థిరమైద్ది. మనం అనుకునేవన్నీ వ్యర్థమని చెప్తున్నాడు, మన ఆలోచనలన్నీ వ్యర్థం అని దేవుడు తెలియజేస్తున్నాడండి కదా. కాబట్టి ఎటు తిప్పాడు చూడండి, ఇప్పుడు అబ్షాలోము ఆలోచన ఆయన మీదకి రివర్స్గా తిప్పాడు. ఆయన మీదకి ఉపద్రవం వచ్చేటట్లు అహీతోపెలు ఆలోచనలు పక్కకు పెట్టేసి హుషై ఆలోచనలు విన్నాడు. ఇప్పుడు ఈ సందర్భంలో ఏం జరుగుతుంది తెలుసా? వెంటనే అబ్యాతారు సాధోకున్నారు కదా యాజకులు, వాళ్ళ దగ్గరికి హుషై వెళ్ళి చెప్తాడు, నాయన ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి అబ్షాలోములో, దావీదును యోర్దాను నది దాటి అవతలికి వెళ్ళిపోమను అని చెప్తే, అప్పుడు ఈ అబ్యాతారు సాధోకు 2 కుమారులు ఉంటారు, వాళ్ళిద్దరిని అక్కడికి పంపించి దావీదుని యోర్దాను నది అవతలికి దాటించి తప్పించేస్తారు. తప్పించేస్తారు వాళ్ళని, దావీదుని తప్పించడానికి, ఉపద్రవం రప్పించడానికి ఏం చేస్తున్నాడు దేవుడు? హుషై యొక్క ఆలోచనని బలపరిచాడు. హుషై యొక్క ఆలోచనని బలపరిచాడు. ఇప్పుడు కింద సందర్భంలో ఏమైందంటే, ఎప్పుడైతే హుషై యొక్క సలహాలు అబ్షాలోము విన్నాడో, ఈయన మంత్రి కదా, ఎవరు? అహీతోపెలు. అయ్యో నా పని అయిపోయింది, నా ఆలోచన వినడా ఏంది, నా ఆలోచన నమ్మడా ఏంది అబ్షాలోము అని వెళ్ళి ఏం చేశాడు? ఉరి పెట్టుకొని చచ్చిపోయాడంటండి. చూడండి 23వ వచనంలో, అదే 17వ అధ్యాయం 23వ వచనం, అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవటం చూసి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి పోసుకొని చనిపోయాను కదండి. దావీదు ఎవరు అనుకుంటున్నాడు? ఈ అహీతోపెలు దేవుని చిత్తంలో ఉన్నవాడు, దేవునికి ఇష్టానుసారమైన మనుష్యుడు. ఆయనను చంపడానికి వెళ్తే దేవుడు ఊరుకుంటాడండి? ఆయనతో చాలా పని ఉంది. ఆయనలో నుంచి ఎవరు రావాలి? యేసుక్రీస్తు రావాలి. ఆయనకు ఒక వాగ్దానం ఉంటుంది దావీదుకి, ఏమని? ఇదిగో నీ సింహాసనం మీద ఒకడు ఉండకపోడని దేవుడు తన మీద ఒట్టు పెట్టుకుంటాడట దావీదు దగ్గర. అరే, నీ సింహాసనం మీద నీ వంశంలో ఒకరిని కూర్చుండబెట్టుట మానను, అది యుగ యుగాలు నిత్యం అని చెప్పాడు. అంటే ఈ శరీర సంబంధమైన రాజు కాదు దాని మీద కూర్చునేది, ఎవరు? క్రీస్తు.
యేసుక్రీస్తు ప్రభువారే కదండి. అందుకనే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాం నుంచి దావీదు, దావీదు నుంచి యేసుక్రీస్తు అని చెప్పేశాడు అక్కడ వంశవారిలో. అంటే అబ్రహాం కుమారుడైన దావీదు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని రాయబడింది. చూసారండి, అంత ప్రణాళిక దేవుడిది ఉంటే ఈ ఐతోపేలు మధ్యలో దూరం ఏం చేద్దామని చూశాడు? దావీదుని చంపేద్దామని చూశాడు. దేవుడు ఊరుకుంటాడండి? ఆలోచనలు అంట భంగపరుస్తాడు. సామెతల గ్రంథం చూడండి, దేవుడు ఏం చేస్తాడంటే మనుషుల ఆలోచనలు విరుద్ధమైన జ్ఞానాన్ని, సామెతలు 21:30 వచనం, యెహోవాకు విరుద్ధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలవనే నిలవదు. నిలుస్తుందా? నిలవకేమైంది? అటు భూమికి ఇటు భూమికి అటు ఆకాశం మధ్యలో వేలాడుతున్నాడు. ఎవరు? ఐతోపేలు. అలాగున చేయడానికి దావీదు ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా సలహాలు ఎవ్వలివ్వకూడదండి కదా. మనం ఒక సలహా ఇస్తున్నామంటే బాగా గుర్తుంచుకోవాలి, అది దేవునికి విరుద్ధమైన సలహానా కాదా అని ఆలోచించుకోవాలి కదండి. అంతకు భయపడాలండి దేవుని వాక్యం తెలిసిన వ్యక్తులు, లేకపోతే దేవుని దగ్గర సహవాసం చేస్తున్న వ్యక్తులు ప్రతి విషయంలో భయపడాలి. ఎందుకంటే యెహోవా యొక్క ఉద్దేశమే స్థిరమైద్ది, యెహోవా యొక్క ఆలోచనే స్థిరమైద్ది. మానవుల ఆలోచనలు వ్యర్థమైనయండి. కాబట్టి మనం ఆట ఆడుతున్న బొమ్మలం, ఆయన ఆడుకుంటున్నాడు మనతో. మన ఇష్టాలు ఎక్కడి అండి? మన కోరికలు ఎక్కడి? ఇప్పుడు ఆయన చిత్తమే నెరవేర్చుకుంటున్నాడు. ఎటు పోయి ఆయన చిత్తమే జరుగుతున్నది. కాబట్టి దావీదు యొక్క ప్రణాళిక ఎలాంటిదో అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 23వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 23వ వచనం, అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానం చొప్పున ఇజ్రాయేలు కొరకు, చూశారండి, ఎవరి రక్షణ కొరకు ఎవరికి వాగ్దానం చేశాడు? దావీదుకు వాగ్దానం చేసి ఇజ్రాయేలు రక్షణ కొరకు ఒక సంతానమైన క్రీస్తుని పుట్టించాడు దేవుడు దావీదు సంతానంలో నుంచి. అలాంటి దావీదుకు చంపేయడానికి, దావీదుకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఐతోపేలు ఆలోచనలు చేసినందుకు ఏం చేశాడు దేవుడు? ఆయనని లేకుండానే దేవుడు చేశాడు కదండి. ఉరిపెట్టుకొని చనిపోయాడు కదా. ఇదంతా దావీదుకు తెలిసి జరుగుతున్నా కానీ దావీదు ఏం చేశాడు తెలుసా అండి? ప్రార్థన చేశాడట. ఎక్కడ ఈ ఐతోపేలు ఆలోచనలన్నీ చెడగొట్టు ప్రభువా అని 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం, అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో ఐతోపేలు ఆ కుట్రలో చేరి ఉన్నాడని దావీదునకు తెలియజేయగా, దావీదు ఏదంట? దావీదు యెహోవా ఐతోపేలు యొక్క ఆలోచనలను చెడగొట్టుమని చూశారండి, ప్రార్థన చేశాడు దావీదు. ఐతోపేలు ఆలోచనల్ని చెదరగొట్టు ప్రభువా కదా. ఎలా చేశాడు ప్రార్థన? ఆలోచనలు చెదరగొట్టమని చేశాడు. కానీ ఆయన గురించి ఎలా వివరించాడు తెలుసా అండి? ఎలా వర్ణించాడు తెలుసా? ఎవరి గురించి? ఐతోపేలు గురించి. ఐతోపేలు ఎవరో కాదు ప్రభువా, నా స్నేహితుడు. నేను వాడు మందిరంలోనికి వచ్చాం, నీ మందిరంలోనికి ప్రార్థన చేశాం ప్రభువా మేము, అయినా కానీ వాడు నన్ను చంపడానికి తిరుగుతున్నాడు. కాబట్టి వాని ఆలోచనలు చెదరగొట్టని 55వ కీర్తనలో ఉంటుంది చూడండి. 55వ కీర్తన 12వ వచనం నుంచి, నన్ను దూషించువాడు శత్రువు కాడు, శత్రువైన ఎడల చూసారా అండి? శత్రువు కాదంట. శత్రువు అంటే ఎవడో పక్క దేశం నుంచి, పక్క ఊరు నుంచి వచ్చిన వాడు కాదు ప్రభువా. నన్ను ద్వేషించేవాడు ఎవరు అనుకుంటున్నావు అని దేవునితో మాట్లాడుతున్నాడు ఐతోపేలు గురించి. నా మీద మిడిసిపడువాడు నా యందు పగబట్టినవాడు కాడు, అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును. ఈ పని చేసిన నీవు నా సహకారివి. ఎవరట? సహకారివి అంటే, సహకారి అంటే సలహా ఇచ్చేవాడు, సహోదరుడు కాదు. సహకారి అంటే ఎవరు? సహాయం చేసేవాడు, సలహా ఇచ్చేవాడు, సహకారి కదండి. దావీదు యొక్క మంత్రి, సలహాదారుడు ఎవరు? ఐతోపేలు. ఐతోపేలు ఎవరో కాదు ప్రభువా, నా పగవాడు కాదు ఆయన, ఆడు నాతో సహకారి, నాకు సలహా ఇచ్చేవాడు. ఒకప్పుడు నాతో ఉన్నవాడు ఆడేమయ్యాడు అంటే పగబట్టాడు, వాడు వ్యర్థంగా నన్ను దూషిస్తున్నాడు.
నా పరిచయుడవు అంటే తెలిసినవాడు అని, నా పరిచయుడవు, మనము కూడి మధురమైన గోష్ఠి చేసి ఉన్నవారము, ఉత్సవమునకు వెళ్ళు సమూహముతో దేవుని మందిరమునకు పోయి ఉన్నవారము. బా చూసారండి, ఇద్దరు కలిసి దేవుని మందిరానికి పోయిరేట, సలహాదారులట. చాలా స్నేహంగా ఉన్నవాడు, నా మీద పగబట్టినవాడు, నన్ను దూషిస్తున్నవాడు, నన్ను చంపడానికి తిరగబడినవాడు ఎవడో కాదు ప్రభువా. అక్కడనేమో ప్రార్థన చేశాడు, ఆలోచనలు చెదరగొట్టు అయితోపోయి అని. కానీ ఆ ప్రార్థన ఇక్కడ రాయబడిందండి. వాడు ఎవరు కాదు ప్రభువా, నాతో నా రహస్యాలు మొత్తం వాడికి తెలుసు. కాబట్టి వాడిని నువ్వేం చేయి, ఏమంటున్నాడు చూడండి. అలా ప్రార్థన చేయవలసి వచ్చినందుకు దావీదు ఎంత బాధపడుతున్నాడో 15వ వచనం, వారికి మరణము చూసారండి. చంపే సౌలుని క్షమించిన దావీదు వీడికి వచ్చేసరికి ఎంతగా ప్రార్థన చేస్తున్నాడో చూడండి. వారికి మరణం అకస్మాత్తుగా వచ్చునుగాక, సజీవులుగానే వారు పాతాళమునకు దిగిపోదురుగాక. ప్రభువా, చెడుతనం వారి నివాసములలో, వారి అంతరంగంలో ఉన్నది. అయితే నేను దేవునికి మొరపెట్టుకొందును. చూసారండి, యెహోవా నన్ను రక్షించును. ఒక్కసారి కాదు నేను ప్రార్థన చేసేది. 17వ వచనంలో, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించచ్చు మొరపెట్టుచు. ధ్యానించడం అంటే వాక్యాన్ని చదువుతూ, వాక్యాన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేస్తున్నాను. ఎవరి కొరకు? తన సొంత స్నేహితుని కొరకండి. స్నేహితుడే, సలహాదారుడే, మంత్రి. కానీ అకస్మాత్తుగా వాడికి మరణం వచ్చునుగా ఉన్నాడండి. ఆనికల్లా వాడైపోయి ఏం చేశాడు? ఊరి పెట్టుకొని చనిపోయాడు. ఎవరు? అహితోపేలు కదండి. మందిరానికి వెళ్ళేవాడట, మందిరానికి కూడా దావీదుతో వెళ్ళేవాడట. చూసారండి ఎంత ఘోరంగా. మనతో ఉండి కదండి, మనకు వెన్నుపోట్లు పొడిచే వాళ్ళు లేరండి భూమి మీద ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆ రోజు నుంచే స్టార్ట్ అయింది. ఏంటిది? వెన్నుపోట్లు. ఇప్పటిదాకా కూడా అవి కొనసాగుతూనే ఉన్నాయి. నాతో ఉన్న వాళ్ళు నన్ను చెడు చేసేసి నేను వెళ్ళొచ్చిన స్థలంలో మంచోళ్ళు అయిపోయారు. వాళ్ళు నన్ను ఇరికించి కదా. అలాంటి మందిరానికి వెళ్ళే వాళ్ళం మేము. మళ్ళా అలాంటి స్థితులు కనబడుతున్నాయి మన కళ్ళ ముందులో కూడా. కాబట్టి వ్యర్థమైన ఆలోచనలు, మనము సలహాలు తీసుకోకుండా దేవుని యొక్క ఆలోచన ప్రకారం మనము నడవాలి కదా. దీని తర్వాత 18వ అధ్యాయంలోనికి వెళ్ళిన తర్వాత అభిషాలోము ఈ దావీదును తరుముతాడండి. 1 నుంచి 18 వరకు చదవండి ఇంటికి పోయినాక, సమయం లేదు. దావీదు యోవాబుని, అభిషైని, ఇత్తయి అనేట ఆయనని, ముగ్గురిని సైన్యాధిపతిని నియమించి అభిషాలోము మీద యుద్ధం చేయండి అని పంపిస్తాడు. పంపించేటప్పుడు నా కుమారుని కంట కనిపెట్టండి, మనకి అపాయం రానివ్వకండి అని చెప్పి ప్రమాణం చేసి పంపిస్తాడు. అప్పుడు వీళ్ళు వెళ్ళి ఆయన ఏమన్నారు, ఆయన సైన్యాన్ని జయిస్తారు. దాదాపుగా 20,000 మందిని చంపేస్తారు. వెళ్ళి ఎవరు? ముగ్గురు సైన్యాధిపతులు, వాళ్ళ సైన్యం వెళ్ళి ఇజ్రాయిల్ అభిషాలోముతో ఉన్న 20,000 మందిని చంపేసి 20,000 మంది అరణ్యంలో తప్పిపోయేటట్టు చేస్తారు. అభిషాలం ఎక్కడ దొరుకుతాడు తెలుసా అండి? కంచెరగాడి తీసుకొని పరిగెడుతుంటాడు అడవిలో. మస్తకి వృక్షము చెట్టు ఆయన ఇంటికలకు తాకుతుంది. ఆయన ఇంటికలు ఎలా ఉంటాయో తెలుసా? సంవత్సరానికట 2 కిలోల నెత్తి పెరుగుద్దట. ఒక సంవత్సరానికి 2 కేజీల నెత్తి. అంత నెత్తి అంటే జడలు ఊడలు పడతాయి అన్నమాట ఆయన నెత్తి. అలాగా ఊడలు నెత్తి మస్తకి వృక్షంలో చిక్కుకుంది. కంచెర గాడిద వెళ్ళిపోయింది. ఆకాశంలో ఎగుకునే ఎలాడుతుండు. ఏ సహాయం లేదు. చుట్టూ 10 మంది ఉన్నారు ఆయన సైనికులే. ఎవరు సపోర్ట్ చేస్తలేడు. ఒకడు వెళ్ళి యోబాబుతో చెప్తాడు, యోబాబు అభిషాలోము చిక్కుకుండు చెట్టులో అంటే చంపేకపోయావా మరి అంటే, దావీదు వద్దనేగా, ఒట్టు పెట్టించుకునే కదా. అమ్మో మరలా నువ్వు నాకు శత్రువు అవుతావు, దావీదు నన్ను చంపంటాడు, నిన్ను పట్టుకొని. నేను చంపనా అంటే, నువ్వు చంపకుంటే నేను నూకుంటున్నాను. వెళ్ళి ఓనాలేసి బాణం వేసి చంపేస్తాడు. యోవాబు ఒక లోయలేసి రాళ్ళ మీద వేసేసి అడొక స్తంభం పాతి అభిషాలోము స్తంభం అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చూసారండి ఇంత ఘోరంగా అభిషాలోము చనిపోయాడు. ఇంత ఘోరంగా ఉరిపెట్టుకొని ఈయన చనిపోయాడు. ఉరిపెట్టుకున్నట్టే ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఏమన్నా ఉందా? మానవులకు అనేకమైన ఆలోచనలు నరులకు కలుగును, కానీ యెహోవా ఆలోచన లేకపోతే యెహోవా ఉద్దేశమే స్థిరం అవుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఎవరి సలహాలు తీసుకోవాలి? మనం ఇంతకు బైబుల్ చదవాలి. చదివితే మనకు అనేకమైన ఆలోచనలు దేవుడు
కలగజేస్తాడు. వాక్యం ద్వారా మాట్లాడతాడండి మనతో దేవుడు. అప్పుడు మనకు సరైన ఆలోచనలు వస్తాయి. అలాగున ముందు కొనసాగుదాం. ఈ మాటలు దేవుడు దీవించి మన హృదయంలో ఉంచునుగాక. ఆమేన్.